నీలాంటి వాళ్ళు నా హోటల్ ముందుకు కూడా రావడానికి ఇష్టపడను నేను నా హోటల్ కండక్ట్ చేసే కాంటెస్ట్లో ఎలా నిన్ను పార్టిసిపేట్ చేయిస్తాననుకున్నావు? ఏమైంది వదినా? అయ్యో రక్తం! ఏంటి వదినా, చూసుకోవాలి కదా. వేలు చూడు ఎలా కట్ అయిందో. ఏం కాలేదు సరే, చిన్నగానే కట్ అయింది. ఏంటి వదినా అలా అంటావు? చిన్నగా కట్ అయితే మాత్రం నొప్పుండదా? నువ్వెంత మంచిదానివి సరి, కానీ నీకెందుకు ఇంతమంది శత్రువులు? నాకు శత్రువులా? నాకెవరున్నారు వదినా శత్రువులు? చూసావా, నేను ఎలాగైనా దెబ్బ కొట్టాలని అనుక్షణం ఆలోచించే వాళ్ళు కూడా నీకు గుర్తులేరు. వదినా, అలాంటి వాళ్ళ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే వాళ్ళు చేయాలనుకున్నది వాళ్ళకి ఇంకా ఈజీ అవుతుంది. అదే వాళ్ళు మనల్ని రెచ్చగొట్టినా మనం మన పని చేసుకుంటూ వెళ్తే మనల్ని పడగొట్టాలనుకున్న వాళ్లకు ఏం చేయాలో అర్థం కాదు. అయినా ఇప్పుడు ఎవరి గురించి నువ్వు మాట్లాడుతుంది? ఇంకెవరి గురించి సిరి? ఆ కాంచన వాళ్ళ గురించి. ఈరోజు చూసావు కదా, నేను ఎలాగైనా సరే ఆ కాంపిటీషన్లో ఉండనివ్వకూడదు అని ఎన్ని ప్రయత్నాలు చేసిందో. ఆవిడ ఎన్ని ప్రయత్నాలు చేసినా మనల్ని ఎంట్రీ ఫామ్ ఇవ్వకుండా ఆపలేకపోయింది కదా వదినా. నిజమే సిరి, కానీ అది వాళ్ల హోటల్లో చేయడానికి వంట వాళ్ల కోసం చేస్తున్న ప్రోగ్రాం. నువ్వు ఒక ఫామ్ నింపివ్వడానికే ఒక యుద్ధం చేయాల్సొచ్చింది. అలాంటిది రేపు నిన్ను పోటీల్లో సెలెక్ట్ చేస్తారో చెయ్యరో. అసలు నీ ఎంట్రీ ఫామ్ తీసేస్తే ఏంటి పరిస్థితి? అదే వాళ్ళ ఓటమి వదినా. మన ప్రయత్నం మనం చేశాం, ఇక మిగిలింది దేవుడికి వదిలేద్దాం. కానీ నాకెందుకో మనల్ని సెలెక్ట్ చేస్తారని అనిపిస్తోంది. అయ్యో సిరి, నీకు అర్థం కావడం లేదు. ఒకవేళ నువ్విచ్చిన ఫామ్ని వాళ్ళుంచి నిన్ను రేపు పోటీకి ఆహ్వానించినా సరే అది నిన్ను అవమానించడానికే తప్ప నిన్ను పోటీలో గెలవనివ్వరు. వదినా, నువ్వేం కంగారు పడకు. మనకి ఇవ్వాల్సిన ఫామ్ని లాక్కోవడం చూశారు, కానీ ఎవరితో సంబంధం లేకుండానే ఆ ఫామ్ మన చేతికొచ్చింది. దీన్ని బట్టి నీకు అర్థం కావట్లేదా? రేపు పోటీకి రమ్మని మనకు పిలుపొస్తే అక్కడ గెలిచేది మనమే. ఒకవేళ మనల్ని అవమానించాలి అనుకుంటే అక్కడ జరిగేది కురుక్షేత్రమే. దాని గురించి ఇంకా ఆలోచించుకో. నువ్వు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో. నేను ఆ బియ్యం ఎసట్లో వేసి కూర చేస్తాను. ఏంటి, ఇంత చిన్న దానికి నేను రెస్ట్ తీసుకోవాలా? బాలే దానివే. అయితే రేపేం జరగబోతుందోనని ఆలోచిస్తూ మిగతా వేలు కూడా కట్ చేసుకోకొదునా. అసలే ఈరోజు శనివారం, నాన్ వెజ్ తినకూడదు. నిన్ను